సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఆరోగ్యానికి క్యారెట్ ఎంతో మంచిదని చాలా మంది విశ్వాసం. అందుకనే దానిని ఎక్కువ మొత్తంలో లాగించేస్తుంటారు. ఆరోగ్యానికి క్యారెట్ మంచిదైనా అతిగా తింటే అనర్థదాయకమేనని అంటున్నారు నిపుణులు. క్యారెట్ ను ఎక్కువగా తినడం వల్ల రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఆందోళన వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పాలిచ్చే తల్లులు క్యారెట్ తీసుకోకపోవడమే మంచిదని అంటున్నారు. వారు క్యారెట్ ను ఏ విధంగా తీసుకున్నా ముప్పేనని హెచ్చరిస్తున్నారు. క్యారెట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల తల్లిపాల రుచి మారే ప్రమాదం ఉందని చెప్తున్నారు. హార్మోన్ల సమస్యలతో బాధపడేవారు వైద్యుడి సలహా మేరకే క్యారెట్ తీసుకోవాలని సూచిస్తున్నారు. క్యారెట్ ఎక్కువగా తింటే వచ్చే అనర్థాలు తెలుసుకుందాం. క్యారెట్ లో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. క్యారెట్ ను మనం తిన్న తర్వాత బాడీలో విటమిన్ ఏ గా మారుతుంది. రోజుకు కేవలం 2 క్యారెట్లు తింటే చాలు 300% ఆర్డీఏ విటమిన్ ఏ గా మారుతుంది. చిన్న పిల్లలకు చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే అందివ్వాలి. డయాబెటిస్ ఉన్న వాళ్ళు క్యారెట్ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. క్యారెట్ లో షుగర్ కంటెంట్ హై గ్లిసెమిక్స్ 97 ఉంటుంది. ఇది గ్లూకోజ్ గా మారడంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అందుకే వారు ఆవిరి మీద ఉడికించి క్యారెట్ ను కొద్దిగా మాత్రమే తీసుకోవాలి. క్యారెట్స్ ఎక్కువగా తినడం వల్ల క్యారెట్ లోని బీటా కెరోటిన్, కెరోటినాయిడ్స్ వల్ల చర్మం రంగులో మార్పు వస్తుంది. ఎల్లో కలర్ నుండి ఆరెంజ్ కలర్ లోకి మారుతుంది. అరచేతులు, ముఖం, చేతులు, పాదాల్లో కలర్ మారుతుంది. ఇక క్యారెట్స్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణాశయంలో త్వరగా జీర్ణమవ్వక కొలన్ లో నిల్వ ఉండటం వల్ల పేగుల్లో గ్యాస్ ఏర్పడుతుంది. దాంతో స్టమక్ క్రాంప్స్, బ్లోటింగ్, గ్యాస్ సమస్యలు ఏర్పడతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.